గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానముగా, అనుదిన ఆత్మీయ ఆహారముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒకడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. రన్నింగ్ రేస్లో పరిగెట్టే వాళ్ళందరికీ గిఫ్ట్ రాదు, అందరికీ ప్రైజ్ రాదు. అందరిలో ఒకడికే ప్రైజ్ వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ అనేది లేదా గోల్డ్ మెడల్ అనేది ఒకరికే వస్తుంది తప్ప ఆ ప్రైజ్ అందరికీ రాదు. ఇక్కడ భక్తుడు అంటున్నారు, మీరు పరిగెత్తే పరుగు ఏ విధంగా ఉండాలి అంటే ఆ ప్రైజ్ని గెలుచుకునేలా పరిగెత్తండి. పార్టిసిపేట్ చేసేమా లేదని కాదు. ఇక్కడ 24వ వచనంలో మీ పరుగు ఆ యొక్క బహుమానాన్ని పొందుకునే విధంగా పరిగెత్తండి అన్నాడు, పరిగెత్తాలన్నాడు 24వ వచనంలో. 26వ వచనంలో మీరు పరిగెత్తే పరుగు ఒక గురి లేని పరుగుగా ఉండకూడదు అన్నాడు. ఇట్ షుడ్ హ్యావ్ ఎయిమ్లెస్ రన్నింగ్ ఉండకూడదు. చూద్దామా 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను. ఇక్కడ రెండు మాటలు మనం తీసుకుందాం. మనం పరిగెత్తే పరుగు, మన జీవిత పరుగు, ఈ పరుగు బహుమానము పొందే పరుగుగా ఉండాలి. అంటే ప్రైజ్ వచ్చే పరుగుగా ఉండాలి. రెండు, ఈ పరుగు సరైన గురి వద్దకు చేరే పరుగుగా ఉండాలి. ఏమండి, మనం పరిగెత్తే పరుగులో ప్రైజ్ రావాలంటున్నాడు. ఇక్కడ రెండు మాటలకి మనం చాలా జాగ్రత్తగా డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైజ్ అండ్ ఎ గిఫ్ట్. ప్రైజ్ అంటే ఏంటండి? బహుమానము. గిఫ్ట్ అంటే ఏంటండి? వరము. ఇక్కడ భక్తుడైన పౌలు రక్షణ అనే ప్రైజ్ పొందడానికి పరిగెత్తట్లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన రక్షణ అది ప్రైజా గిఫ్టా? అది మనం పొందుకున్న బహుమానమా? దేవుడిచ్చిన వరం అంటే అది వరము, అది ప్రైజ్ కాదు. మనం ఏదో చెమటూర్చి కష్టపడి సంపాదించింది కాదు. రక్షణ అనేది దేవుని కృపా వరం, అది ఆయన వరము. కాబట్టి రక్షణ కొరకు మనం ఏం పరుగులెత్తక్కర్లేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రతి వానికి కూడా రక్షణ అనే వరం ఇచ్చేసాడు ఆయన. మరి మనం దేని కొరకు పరిగెత్తాలంటే రక్షణ పొందిన మనము ఈ రక్షణ అనేకులకు రక్షణకరంగా ఉండులాగున ఎవరు అనేకులను నీతి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశింపజేస్తా అన్నాడు దేవుడు. అది వారి క్రియలను బట్టి జీతమిచ్చుటకు నేను త్వరలో వచ్చుచున్నాను అన్నాడు. అది ప్రైజ్. కాబట్టి మనం పొందుకున్న రక్షణ అనేది ఒక వరమైతే, ఒక గిఫ్ట్ అయితే, పొందుకున్న ఈ రక్షణ ద్వారా అనేకులు రక్షణలో నడిపించే కార్యము అది మనకి ఒక ఏమై ఉండాలి. ఆ ఏమ్తో మనం పరిగెడితే దేవుడు మనకి గిఫ్ట్ ఇస్తాడు. కాబట్టి అది ప్రైజ్ ఇస్తాడు దేవుడు. గిఫ్ట్తో పాటు ప్రైజ్ రెండు కావాలి. సాల్వేషన్ గిఫ్ట్ అయితే మనం అనేకులను సాల్వేషన్లోనికి, రక్షణలో నడిపించడం అనేది దేవుడు మనకిచ్చే జీతముగాను, దేవుడు మనకిచ్చే గిఫ్ట్ గాను, దేవుడు మనకిచ్చే గొప్ప ఘనతకు కారణముగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఒక ఎయిమ్లెస్గా ఉండకూడదు. అది ఆత్మ సంబంధమైనటువంటి పరుగు అయితే. శరీర సంబంధమైన పరుగులో కూడా ఒక ఏముండాలి. చదువుకునే వారికి ఒక ఏముండాలి, ఉద్యోగం చేసేవానికి ఒక ఏముండాలి, వ్యాపారికి ఒక ఏముండాలి, సేవకునికి ఒక ఏముండాలి, ఒక గురి ఉండాలి. ఈరోజు నీ గురి ఏంటి అంటే స్పిరిచువల్గాను ఫిజికల్గాను ఒక గురి, ఒక ఏం లేకుండా నేను ఉన్నాను అంటే మనము రోషంగా ముందుకు వెళ్ళలేము. సక్సెస్ని, విజయాలు మనం చూడలేము. ఒకసారి దేవునితో మాట్లాడదాం. ప్రభువా, గురి లేని వాని వలె పరిగెత్తే వానిగా నన్ను ఉంచొద్దు ప్రభువా. నేను ఏ చిన్న పనులైనా ఒక చక్కటి గురితో, ఒక తీవ్రతతో, ఆత్మలో తీవ్రతతో పరిగెత్తుకుంటూ ముందుకు సాగే జీవితం దయచేయండి. ఒకవేళ నాకు సరైన గురి లేని స్థితిలో నేను ఉంటే నీవే నాకు ఒక గురిని నాకు నియమించండి అయ్యా. ఒక స్పిరిచువల్ ఏముండాలి, నాకు ఒక ఫిజికల్ ఏముండాలి నాయన. ఆత్మ సంబంధమైన గురి ఉండాలి, ఆ శరీర సంబంధమైన గురి ఉండాలి. ఈ రెండిటికీ కూడా నేను బహుమానము పొందుకున్న విధముగా పరిగెత్తే జీవితము నాకు ఇవి ప్రభు అని దేవుని అడుగుదాం. ఒక చక్కటి గురితో బహుమానము కొరకు పరిగెత్తువానిగా పరిశుద్ధాత్ముడు మనలను నడిపించి దీవించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు. ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. మా జీవితంలో గురి లేని పరుగుగా కాక
బహుమానము కొరకు పరిగెత్తే పరుగుగాను, సరి అయిన గురి కలిగిన పరుగుగాను మా జీవితం ఉండులాగున నీవే మమ్మల్ని ఎడ్యుకేట్ చేయమని, నీవే మమ్మల్ని మేలుకొల్పమని, నీవే మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించమని, నీ దక్షిణ హస్తంతో ఏలి పాలించి నడిపించి దీవించి, నీ బహుమానముతో నీ వరములతో మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో, యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము హెచ్చుగా మనపై దిగివచ్చి మనల్ని యేసుక్రీస్తు రూపంలోనికి రూపాంతరపరిచి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.